అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం వేషధారుల వలె ఉపవాసం ఉండకొడి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖములై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలమందు మన స్తుతి అంశములో వేషధారుల వలె ఉపవాసం ఉండకూడదు అనే మాటని మనము లేఖనాల ఆధారంగా చదువుకున్నాం. యేసుప్రభు వారి యొక్క ఆజ్ఞల్ని వరుసగా ధ్యానం చేసుకునే గొప్ప భాగ్యాన్ని ఈ సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించారు. ఆయన స్వయంగా ఒక దేవుడు, ఒక నరమానవుడిగా, మానవుడిగా, మానవ స్వభావంలో ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచారు. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన బిడ్డలుగా మనం చేర్చుకున్నాం. అట్టి బిడ్డలమైన మనము ఆయనే స్వయంగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన అనేక శ్రేష్టమైన మాటల్ని మనము ఆజ్ఞల రూపంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన అనేక విషయాలు, ప్రార్థన ఎలా చేయాలో, శత్రువులతో ఎలా ఉండాలో, ధనం విషయములో, పరలోక రాజ్య విషయములో, సంపాదన విషయములో, రేపటిని గూర్చి చింత విషయములో అనేక ఆజ్ఞలు ఆయన చెప్పాడు. అలా చెప్తూ ఉపవాసం గురించి కూడా ఆయన చెప్పాడు. అసలు ఉపవాసం ఎలా చేయాలి, ఎవరి ఉపవాసాన్ని దేవుడు అంగీకరిస్తాడు, ఉపవాసం ఎలా చేయాలి, ఒక ఆజ్ఞ రూపంలో ఆయన మనకి అనుగ్రహించాడు. అదే మాటని మనము మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుకున్నాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. దేవుడు ఏం చెప్తున్నాడు? వేషధారులు అంటే వేషం వేసుకునేవారు. వేషం వేసుకునేవారు అంటే లోపల ఒకటి బయటికి కనిపించటమే వేషం. చాలామంది జీవితాలు కూడా వేషధారుల వలె ఉంటాయి. వేషధారణ అంటే మనము పైకి అలంకార రూపంగా వేసుకునే వేషం అని మనం అనుకుంటాము. ఓకే, అది శరీరపక్షంగా ఈ లోకంలో మన కంటికి కనిపించే వేషధారణ. కానీ ఆత్మీయంగా మనం గ్రహించినట్లయితే లోపల అసూయ, పైకి విశ్వాసి; లోపల ద్వేషం, పైకి విశ్వాసి; లోపల ప్రేమ లేని తత్వం, సమాధానం లేని తత్వం, పైకి మాత్రం ప్రేమ చూపించి, ఇదే వేషధారణ. లోపల ఒక జీవితము, బయట ఒక జీవితము. లోపల ఒక ఆలోచన, బయటకు ఒక ఆలోచన. సహోదరుడితో సమాధానం ఉండదు, కానీ షేక్ హ్యాండ్లు ఇచ్చి వందనాలు చెప్తుంటారు. ఇదే వేషధారణ. లోపలున్నది ఒకటి, బయట ఉన్నది ఒకటి. వేషధారణ. ఇదే వేషధారణ. ఉపవాసం గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖములై ఉండకుడి. వేషధారులు ఏం చేస్తారు? దుఃఖముఖాలు ఉంటారు, దుఃఖంగా ఉంటారు. ఎందుకు దుఃఖంగా ఉంటారు? ఎందుకండి మీరు దుఃఖంగా ఉన్నారని ఎదురువాళ్ళు అడిగితే, మేము ఉపవాసం చేస్తున్నామండి. ఉపవాసం ఎవరి కోసం చేస్తున్నట్టు? మనుషులు చూడాలని, మనుషులు కనబడాలని, మనుషులు తెలుసుకోవాలని. తెలుసుకొని అబ్బా ఫలానా సహోదరుడు ఉపవాసం ఉంటున్నాడండి, ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా ఒకరోజు ప్రభువు కోసం తన ఆహారాన్ని ఉపవాసంగా ఉండి ప్రభువు కోసం ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు సన్నిధిలో ఉంటున్నాడు. ఈయన ఎంత గొప్ప విశ్వాసో, ఈయన ఎంత మంచి విశ్వాసో, ఇది దేవునికి ఇష్టమని చెప్పుకోవటానికి, ప్రజల మధ్యలో గొప్పవారిగా అనిపించుకోవటానికి ముఖాన్ని దుఃఖముఖం. మరి ఎట్లా తెలుస్తుంది ఉపవాసం చేశారంటే? ముఖాన్ని దుఃఖంగా పెట్టుకుంటే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు అడుగుతారు, ఏమైంది అంటే, ఏం లేదు బ్రదర్, నేను ఉపవాసంగా ఉన్నాను, ఆహారం తీసుకోలేదు కాబట్టి నేను కాస్త నీరసంగా ఉన్నానులే అని చెప్తారు. తద్వారా వాళ్ళు ఉపవాసం చేస్తున్నట్లుగా అనేక మందికి తెలియాలని చేస్తూ ఉంటారు. మరి దేవుడికి మనల్ని సృష్టించిన వాడే దేవుడు, లోకాన్ని సృష్టించిన వాడే దేవుడు. ఆయన స్వరూపములో ఆయనే తన స్వహస్తాలతో మనిషిని సృష్టించాడు. మరి హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. మనము ఎలా ఉపవాసం చేస్తామో ఆయనకి తెలుసు. అందుకే ఆయన ఈ లోకములో ఉన్నప్పుడే, ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై పరలోకానికి వెళ్ళకముందే ఆయన బోధల్లో ఇది కూడా కలిపారు. మీరు ఉపవాసం చేసేటప్పుడు
వేషధారుల వలె చేయకండి, దుఃఖముఖాలై చేయకండి అని చెబుతూ కొనసాగింపుగా, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలనని, మనం ఇప్పుడు వరకు జ్ఞాపకం చేసుకున్న మాట వచన భాగాల్లోనే మనం చూడవచ్చు. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకొందురు. ఆర్టిఫిషియల్ ఉపవాసం ఉండే వాళ్ళు ఎలా ఉండాలనేది ఇంకా కొనసాగింపుగా చూస్తే 17వ వచనంలో, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయాలి. రహస్యమందున్న తండ్రికి కనపడాలి. మనం చేసే ప్రార్థన, మనం చేసే ఉపవాసము, మనం చేసే దానము, మనం చూపించే ప్రేమ కంటికి కనిపించే విధంగా కాకుండా, అనేక మంది దృష్టిలో కనిపించే విధంగా కాకుండా ఎవరికి కనిపించాలి? తండ్రికి కనిపించాలి. తండ్రి ఎక్కడున్నాడు? రహస్యమందున్న నీ తండ్రికే కనబడే విధంగా ఉపవాస ప్రార్థనలు ఉండాలని యేసుప్రభు వారు ఈ లోకంలో కొండ మీద ప్రసంగంలో అక్కడికి చేరి వచ్చిన అనేక మంది జనాలకి ఉపవాసం ఎలా చేయాలో చెబుతూ, నీ తల అంటుకొని నీ ముఖమును కడుక్కొనుము, అప్పుడు రహస్యమందున్న చూచుచున్న నీ తండ్రి నీ ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చును. నా బిడ్డ నా కోసం ఆహారం తీసుకోకుండా, నీళ్లు తీసుకోకుండా, ఏమీ తీసుకోకుండా రహస్యమైన గదిలోకి వచ్చి నా పాదాల దగ్గరికి వచ్చి ఈయన గోజాడుతున్నాడు, ఈయన మొరపెడుతున్నాడు, ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ఈయన అడుగుతున్నాడు అని చెప్పి తండ్రి అయిన దేవుడు మన రహస్య ఉపవాస ప్రార్థనకు స్పందించి మనం ఏమైతే అడుగుతున్నామో అది మనకు దయచేసి ఆశీర్వాదాలు, దీవెనలు కుమ్మరించేవాడిగా ఉన్నాడు. అదే వేషధారుల వలె కంటికి కనిపించే విధంగా చేస్తే అట్టి ప్రార్థన, అట్టి ఉపవాసము తండ్రికి ఇష్టం లేనిది. కాబట్టి మనం చేసే ప్రార్థన, మనం చేసే ఉపవాసం దేవునికి ఇష్టం కాదు. ఇన్ని గొప్ప లేఖన భాగాలు, ఇన్ని సత్య మాటలు ఈ ఉదయకాలం అందు మన జ్ఞాపకం చేసుకునే ఇట్టి గొప్ప భాగ్యం సజీవ లెక్కలో ఉంచటమే కాకుండా, ఈ మాటని ఉదయకాలం అందు పరిశుద్ధాత్ముని సహాయముతో, ప్రేరేపణతో ఈ మాటలు దేవుడు మనకు జ్ఞాపకం చేసినందుకు, మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నందుకు ఈ ఉదయకాలం మందు ఈ అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో చేరువచ్చి ఆయనను మనం స్తుతిద్దాం. ఇట్టి లేఖనాలు, ఇట్టి క్రమాలు, ఇట్టి ఆజ్ఞలు, ఇట్టి జాగ్రత్తలు, ఇట్టి హెచ్చరికలు మన విశ్వాస జీవితంలో ఉండాలనే రీతిలో దేవుడు మనకి ఈ బైబిల్ అనే పరిశుద్ధ గ్రంథం రూపంలో మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి ఆయన్ని స్తుతించి ఆయన్ని గణపరుద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవా, మీకు స్తోత్రం, వందనములైనా. మీరు అనేక ఆజ్ఞలు మీరు మాకు దయచేశారు. అందులో ఒకటి ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో, ఎలా ఉండకూడదో మీరు మా జ్ఞాపకం చేశారు. మీకు స్తోత్రం, వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.